ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు 400 సీట్లు అడుగుతున్నారన్నారు. రిజర్వేషన్ల రద్దుపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి. రాజ్యాంగంపై రిజర్వేషన్లపై కుట్ర చేస్తున్న బీజేపీకి కర్ర కాల్చి వాత పెట్టాలన్నారు. రాజ్యాంగం మార్పుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని తెలిపారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన బీజేపీ ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్ర కాల్చి వాత పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వచ్చిన నేను చెప్తానే ఉన్నా, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు. అందుకే 400 సీట్లు అడిగితే వాళ్ళు అడుగుతున్నారని. నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు, రాజ్యాంగం మారుస్తామని ఎవడని అంటే వాడిని చెప్పుతో కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈనాడు పేపర్లో ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో వచ్చింది. ఇన్నాళ్ళు నేను చెప్పింది, నేను చేసిన ఆరోపణను మీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని గుండు నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్ లో గుండు ఉన్నాడు, కరీంనగర్ లో అరగుండు ఉన్నాడు. ఇక అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు కదా, అబద్ధాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలన్నా, రాజ్యాంగం మారుస్తా అన్నందుకు మీ ప్రధాన కార్యదర్శిని కొట్టాలన్నా మీరే నిర్ణయించండి. అందుకే మిత్రులారా, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుంది. రాజ్యాంగాన్ని మారవాలని బీజేపీ ప్రణాళికలు వేస్తుంది. మీ రాజ్యాంగం రద్దు కాబోతుంది, మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు. ఇవాళ మనం బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ ను గెలిపిస్తే మన రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయండి, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రిజర్వేషన్ల మీద పోటుగా మారుతుంది. బీజేపీ మన మెడ మీద ఏలాడుతున్న కత్తి, ఆ కత్తిని తుదబొచ్చించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నేను చెప్తానే ఉన్నా, భద్రాద్రి లామురోరి సాక్షిగా 15 ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు అందుకు రెడీగా ఉండాలన్నారు. 15 రోజు సిద్దిపేటకు పట్టిన శనీశ్వరుని పారద్రోలుతారన్నారు రేవంత్. రైతు భరోసాపై కేసీఆర్కు సవాల్ విసిరారు. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ నెల 9 లోపు రైతులకు రైతు భరోసా నిధులు ఇస్తామని, ఇవ్వకుంటే ముక్కు నేలకు రాస్తానన్నారు. ఇస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు,
ముక్కెట్లాగింత పొడుగుంది రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. అది మన దురదృష్టం. నేను ఆ సన్నాయోనికి చెప్పిన 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా, జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా. 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. మొదట్లోటి చెప్పి మధ్యలో చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసు విషయంపై ఢిల్లీకి పిలిపిస్తారా అని ప్రశ్నించారు. కొత్తగూడెం జనజాతర సభలో కేంద్రంపై మండిపడ్డారు భట్టి. ఎన్ని కేసులు పెట్టినా రిజర్వేషన్ల కోసం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. రాహుల్ని ప్రధాని చేయడానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు భట్టి. దేశంలో భారతీయ జనతా పార్టీ దళిత గిరిజనులకు సంబంధించిందే కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన, ఓబీసీలకు సంబంధించిన విలువైనటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని, రిజర్వేషన్లు కూడా వాళ్ళకి లేకుండా చేయాలనేటువంటి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతాం. ఆ కుట్రకు సంబంధించే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ గురించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, రిజర్వేషన్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తాం, వాటి కోసం మేము కట్టుబడి ఉంటాం, నిలబడతాం, మీ అందరికీ రక్షణగా ఉంటామని ఆయన చెప్పినటువంటి మాటనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. ఏ తప్పు కాదే. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత గిరిజనుల రిజర్వేషన్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం ద్వారా అందిస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ తొలగిస్తా ఉందని చెప్తే దాన్ని పోరాటం చేస్తాం, కాపాడుతామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే తప్పన్నట్టుగా తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలిపిస్తారా? ఏం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరు ఢిల్లీకి పిలిపిస్తే భయపడుతుందని మీరు భావిస్తే చాలా పొరపాటు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి గుండెల అడ్డం నిలబెట్టి కాల్చండరాని అడ్డం తిరిగిన కాంగ్రెస్ నాయకత్వం ఆఫ్టర్ ఆల్ మీరు ఢిల్లీకి పిలిస్తే ముఖ్యమంత్రిని భయపడతారని మీరు భావిస్తే పొరపాటు. తప్పనిసరిగా రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి నినాదాన్ని తప్పనిసరిగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇందిరమ్మ రాజ్యం కావాలనే కాంగ్రెస్కు ప్రజలు అధికారం ఇచ్చారన్నారు రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని తెలిపారు రేణుకా. మా ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో చూస్తామని కొందరు అంటున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. 15 లోక్సభ స్థానాల్లో గెలిపించి రేవంత్ రెడ్డిని బలోపేతం చేయాలన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం రఘురామిరెడ్డికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు రేణుకా. ప్రజల ప్రతి ఓటు రాహుల్ను ప్రధాని చేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఖమ్మం జిల్లాలోని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు రేణుకా చౌదరి. ఎన్నికల్లో కూడా మనందరం కలిసికట్టుగా పనిచేశాన్ని దిగ్విజయంగా గెలిపించుకున్నాము. మళ్ళీ ఇటువంటి విజయం నేను కోరుతూ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ముక్త కంఠంతో చెప్పండి, మన అభ్యర్థి మన గుర్తు ఏ గుర్తు? మన గుర్తు ఏ గుర్తు? హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. గెలిచేది తథ్యం అనుకోండి, మెజారిటీ ఎంత అనేది బీఆర్ఎస్ కి బీజేపీకి తలపరచాల. పిచ్చి పిచ్చి పగటి కళ్ళలు కంటూ ఈ జిల్లాలో కాలు దూవుతామని కుట్రపట్టున్నారు. జాగ్రత్తగా ఉండండి. చేసే నాటకాలు, చేసే గూటకాలు మీకు అందరికీ కూడా తెలుసు.
ఇవాళ 100 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు తీసుకొచ్చిన అభివృద్ధి ప్రతి ఒక్కరూ మనం అనుభవిస్తున్నాము. ఈ కరువు కాలంలో కూడా